యేసుక్రీస్తు నామములో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? మీరు, మీ కుటుంబాలు, మీ పిల్లలు బాగున్నారా? మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మీరు అందరూ క్షేమంగా ఉంటారు. ఈ వాగ్దానం అందరికీ షేర్ చేయండి. మీ బంధువులకు, మీ స్నేహితులకు అందరికీ షేర్ చేయండి. అందరూ దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. దేవుని బిడ్డలారా, వాచ్ నైట్ సర్వీస్ యేసు సన్నిధిలో జరగబోతుంది. 31వ తారీఖు రాత్రి, అనగా రేపు వచ్చే మంగళవారం రాత్రి 8:30 నుంచే అద్భుతమైన ఆరాధన యేసు సన్నిధిలో జరుగుతుంది. అద్భుతమైన క్యాండిల్ సర్వీస్ జరగబోతుంది. వేలాది మంది రాబోతున్నారు. యేసు సన్నిధిలో 2025 మొదటి గడియలు, మొదటి రోజు దేవుని సన్నిధిలో గడపాలని వారికి ప్రత్యేకమైన అవకాశం. మీరు ఎక్కడి నుంచైనా రావచ్చు. ఆ రాత్రి మీరు ఉండొచ్చు. 1వ తారీఖున మరల బుధవారం 1వ తారీఖున ప్రభు సంస్కారాలు, అలాగే ప్రత్యేకమైన ప్రేమ విందు భోజనాలు మినిస్ట్రీ వారు ఏర్పాటు చేశారు. కుటుంబాలకు రండి. వాగ్దానాలు ఇవ్వబోతున్నాడు. అద్భుతమైన వాగ్దానం దేవుడు మీ జీవితాలు ఇవ్వబోతున్నాడు. కాబట్టి అందరు రండి. మనం అందరం కలిసి నూతన సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం. ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానాన్ని ప్రవహిస్తున్నారు. రండి, వాగ్దానం చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 17వ వచనం. రాబో కాలమందు నీకు మేలు కలుగునను నమ్మిక నాకు ఉన్నది. హల్లెలూయా. అద్భుతమైన వాగ్దానాన్ని దేవుడిస్తున్నాడు. రాబోయే కాలంలో నీకు మేలు కలగబోతుందని ప్రభు చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు ఎలాంటి పరిస్థితులు ఉన్నారు? కష్టములో, నష్టములో, వేదనలో, దుఃఖములో, అప్పుల్లో, ఇరుకుల్లో, ఒంటరితనములో, కరువులో, కష్టములో, వేదనలో ఉన్నారేమో. ప్రభు అంటున్నాడు, రాబోతున్న కాలంలో మేలు కలగబోతుంది అనే నమ్మిక నాకున్నదని ప్రవక్త చెప్తున్నాడు. ఈరోజు నీ జీవితంలో ఒకవేళ అన్ని కోల్పోయి నిరాశలో ఉన్నావేమో, నిస్పృహల్లో ఉన్నావేమో. ఏంటి నా జీవితం, ఏంటి నా బ్రతుకు, ఏంటి నా పరిస్థితి అనుకుంటున్నావా? భయపడొద్దు. ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. రాబో దినములలో నీకు మేలు కలగబోతుంది. వివాహం లేదా, గర్భఫలం లేదా, ఇల్లు లేదా, స్థలం లేదా, నీ గర్భాన్ని ప్రభు తెరబోతున్నాడు. నీకు మంచి ఉద్యోగం ఇవ్వబోతున్నాడు. నీ లైఫ్ మంచిగా సెటిల్ కాబోతున్నాయి. నీ పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వబోతున్నాడు. నీకు, నీ కుటుంబానికి, నీ భర్తకి రక్షణ ఇవ్వబోతున్నాడు. ఘనమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు చూస్తావు. మీ కుటుంబం ఇంటిల్లి పాదికి మేలు కలగబోతుంది. ఆమె చెప్పండి హల్లెలూయా. మీ ఇంటిల్లి పాదికి మేలు కలగబోతుందని దైవ సేవకుడిగా దేవుని మాటను ప్రకటిస్తున్నాను. ఎక్కడుండి మాట వింటున్నా, ఏ దేశంలో, ఏ రాష్ట్రంలో, ఏ ప్రాంతంలో ఉంటూ వింటున్నా, నీ వ్యాపారంలో అభివృద్ధి, నీ కుటుంబంలో అభివృద్ధి, నీ పిల్లల జీవితంలో అభివృద్ధి, ఇంటిల్లి పాదిలో మేలు జరగటం నువ్వు కనులారా చూస్తావు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు. రాబోతున్న దినాల్లో మీకు మేలు కలగబోతుంది అన్నావు. ఇంతవరకు ఎదురు చూసి అలసిపోయారేమో, సమస్యలు పడిపోయారేమో, ఎందుకు నా జీవితమైన ప్రశ్న ఉందేమో. ఈరోజు అందరితో మాట్లాడావు. రాబోతున్న దినాల్లో మేలు కలగబోతుంది అన్నావు. రాజేష్, నీ జీవితంలో మేలు కలగబోతుంది. గొప్ప కార్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు జరిగించబోతున్నాడు. సునీత, దేవుని పట్ల ఒక అద్భుతమైన కార్యం చేయబోతున్నాడు. ఘనమైన మేలుతో నింపబోతున్నాడు. పద్మజ, నీకున్న ప్రతి సమస్యను కొట్టివేయబోతున్నాడు. ఆయన ఉన్నతమైన మేలుతో నింపబోతున్న శ్రీదేవి, ప్రభు నిన్ను బలపరచబోతున్నాడు. గొప్ప కార్యం చేయబోతున్నాడు. సత్యవేణి, నీ కుటుంబాన్ని దేవుడు దీవించబోతున్నాడు. నీ గర్భాన్ని ఆశీర్వదించబోతున్నాడు. ఘనమైన కార్యాలు చూడబోతున్నాడు. రాజు, ప్రభుని తాకుతున్నాడు. ఇప్పుడే గొప్ప మేలు జరగబోతుంది. చాలా మంది వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు ఇదిగో ఎందుకు పనికిరాని పరిస్థితుల్లో ఉన్నారు. ప్రభు అంటున్నాడు, మీకు మేలు కలగబోతుంది. యేసు నామమున నీ కుటుంబంలో మేలు కలగబోతుంది. గర్భఫలం లేని బిడ్డలకు యేసు నామమున గర్భఫలం దేవుడు దయచేయబోతున్నాడు. ఘనమైన కార్యాలు చేయబోతున్నాడు. ప్రతి ఒక్కరిని దీవించమని, ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. రాబోతున్న దినాల్లో మీకు మేలు కలగబోతుంది. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ఎవరు మర్చిపోవద్దు, 31వ తారీఖు రాత్రి, అనగా మంగళవారం రాత్రి 8 గంటలకే ఆరాధన ప్రారంభమవుతాయి. రండి, మనం అందరం కలిసి యేసయ్య సన్నిధిలో నూతన సంవత్సరాన్ని ఎదుర్కోబోతున్నాం. గొప్ప కార్యాలు చూడబోతున్నాం. గాడ్ బ్లెస్ యూ.